ఓపెన్ చేస్తానే ఇలాగ ఓపెన్ అవుతుంది. దీని టైటిల్ అంట మినిమైజ్, మాక్సిమైజ్, క్లోజ్ కామనే. సో ఇక్కడ వచ్చేస్తే మనకి మామూలుగానే ఇది కూడా మనకి ఏంటంటే ట్యాబ్స్ అనేది ఉంటాయి. ట్యాబ్స్లో కూడా ఇక్కడ కూడా గ్రూప్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఇవి గ్రూప్స్ అన్నమాట. ఓకే, ప్రతి ఒక్క గ్రూప్లో కూడా మనకు కొన్ని వర్డ్లో వచ్చిన కామన్వే ఉంటాయి. ఇక్కడ కొన్ని డిఫరెంట్ ఉంటాయి. సో డిఫరెంట్గా ఉన్నవన్నీ కూడా మనం డిస్కస్ చేస్తూ వెళ్ళిపోతాం. ఇక్కడ మనం ఏమన్నాము, ఇప్పుడు మొత్తం కూడా ఏబిసిడి అని ఉన్నాయి కదా, ఎంతవరకు ఉంటాయన్నాము, XFD వరకు ఉంటాయమ్మా. XFD వరకు ప్రతి షీట్లోనే అంతే. అలాగే నెంబర్ 1, ఇప్పుడు మనకి ఈ యొక్క నెంబర్స్ ఉన్నాయి కదా, ఈ హెడర్స్, అవి ఎంతవరకు ఉంటాయంటే 10,48,576 వరకు మనకి షో అవుతాయి. ప్రతి షీట్లోనే అన్నీ ఉంటాయన్నమాట. ఇక్కడ వీటిని ఈ యొక్క బాక్సెస్ని మనం ఏమంటాము అంటే సెల్స్ అని పిలుస్తాం. ఈ యొక్క సెల్స్కి ప్రతి సెల్కి ఒక అడ్రస్ అనేది ఉంటుంది. ఎలాగుంటుంది అంటే, సో దీని యొక్క అడ్రస్ ఏంటి అంటే A1, దిస్ ఈజ్ A2, ఇది వచ్చేసి A3, అలాగే ఇది వచ్చేసి A4. ఇలాగ మనకి ఈ సెల్ అడ్రస్ B4, ఇది వచ్చేసి D2, ఇట్లా మనం H4, ఇట్లాగ మనం ప్రతి ఒక్కదానికి పైన ఉన్నది నేమ్ ఫస్ట్ వస్తుంది, తర్వాత దాని అడ్రస్ ఇక్కడ ఉన్న నెంబర్ అనేది వస్తుంది. అంటే ఇది H8 అన్నమాట. ఇలాగ ప్రతి సెల్కి మనకు అడ్రస్ అనేది ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనకి నేను సెలెక్ట్ చేశాను చూడండి, దీన్ని మనం ఏమంటాము అంటే కాలమ్స్ అని పిలుస్తాం. కాలమ్స్. అలాగే ఇక్కడ రైట్ సైడ్ నేను 5 నెంబర్ పైన క్లిక్ చేశాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు నాకు ఏం సెలెక్ట్ అయిందంటే రోస్ అని సెలెక్ట్ అయింది. ఇవి కాలమ్స్, వీటిని రోస్ అని పిలుస్తాం. ఓకే, కాలమ్స్ అండ్ రోస్. అంటే కాలమ్స్ అండ్ రోస్ కలిస్తే మనకు ఒక సెల్ అనేది జనరేట్ అవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇప్పుడు చూద్దామా, మీరు ఒక కాలమ్ని ఇలాగ సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు ఎక్కడి వరకు సెలెక్ట్ అవుతుందంటే, ఇప్పుడు మనం ఏదైతే 10,48,576 అన్నామో అక్కడ ఎంటైర్ లాస్ట్ వరకు చివరి వరకు మనకి కాలమ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే, ఇలాగ రో కూడా అంతేమ్మా. రో కనుక మీరు సెలెక్ట్ చేశారంటే ఎక్కడి వరకు సెలెక్ట్ అవుతుందంటే లాస్ట్ XFD వరకు సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు నేను ఒక సెల్ని నేను సెలెక్ట్ చేసుకోవాలి అంటే, నేను ఒక సెల్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ ఇంకొక సెల్ని సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే ఒక సెల్ అన్సెలెక్ట్ అయిపోతుంది, ఇంకొక అనదర్ సెల్కి వెళ్ళిపోతుంది అన్నమాట. సో ఇక్కడ నేను మల్టిపుల్ సెల్స్ అనేది సెలెక్ట్ చేసుకోవాలంటే యూ షుడ్ యూజ్ ద కంట్రోల్ బటన్. కంట్రోల్ యూజ్ చేయండి, కంట్రోల్ సెలెక్ట్ చేయండి. మీకు ఏ సెల్స్ అయితే మీకు సెలెక్ట్ అవ్వాలో ఆ సెల్స్ని ఇలాగా క్లిక్ చేస్తాం. అంటే మనం మల్టిపుల్ రోస్, ఇప్పుడు నేను మల్టిపుల్ సెల్స్ని సెలెక్ట్ చేశాను. సపోజ్ మల్టిపుల్ కాలమ్స్ సెలెక్ట్ చేసుకోవాలి. చూడండి, కంట్రోల్ యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు కంట్రోల్ యూజ్ చేసి సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే రో సెలెక్ట్ చేసుకోవాలండి. మల్టిపుల్ రోస్ కావచ్చు, లేదా మల్టిపుల్ కాలమ్స్ కావచ్చు, ఇలాగ మనం సెలెక్ట్ చేసుకోవచ్చు కంట్రోల్ యూజ్ చేసుకో. ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకొని ఏం చేయొచ్చు అంటే, మీరు ఏదైనా దీని యొక్క కలర్స్ ఏదైనా చేంజ్ చేయాలి, ఫాంట్స్ ఏదైనా చేంజ్ చేయాలి, చేంజ్ చేసుకోవచ్చు. చూడండి, జస్ట్ క్లిక్ చేసి. ఓకే, అంటే నార్మల్గా మనకు సెలెక్ట్ చేస్తే కనుక మీకు ఒకటి సెలెక్ట్ అవుతుంది, ఇంకొకటి అన్సెలెక్ట్ అవుతుంది. మీరు మల్టిపుల్గా కనుక సెలెక్ట్ చేసుకోవాలంటే కంట్రోల్ అనేది యూజ్ చేయాలి. కంట్రోల్ అని యూజ్ చేసి మీరు ఎలా కావాలంటే అలాగే హైలైట్ చేసుకోవాలి. మళ్ళీ మీకు అవసరం లేదన్నా సేమ్ థింగ్, మళ్ళీ అన్బోల్డ్, ఇప్పుడు మీకు హైలైట్ చేశాను కదా, హైలైట్ అనేది రిమూవ్ చేసేయాలంటే రిమూవ్. ఓకే, ఇలాగ మనకి మల్టిపుల్ సెల్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు నేను ఎంటర్గా సి యొక్క కాలమ్ని సెలెక్ట్ చేశాను అన్నమాట. ఇప్పుడు నేను సి యొక్క కాలమ్ని సెలెక్ట్ అవ్వాలంటే ప్రతిసారి ఇలాగ క్లిక్ చేయలేం కదా, ప్రతిసారి మనం ఇలాగ క్లిక్ చేయలేం. దానికోసం మనం ఏం చేస్తామంటే దీనికంటూ షార్ట్కట్ కీ ఉంటుందన్నమాట. జస్ట్ కంట్రోల్ స్పేస్ బార్ ఇచ్చారనుకోండి, కాలమ్ మొత్తం కూడా సెలెక్ట్ అయిపోతుంది. కంట్రోల్ స్పేస్ బార్. ఇప్పుడు మనకి ఎంటైర్గా మనకి ఒక రోని సెలెక్ట్ చేసుకోవాలంటే మనం ఇలాగ సెలెక్ట్ చేసుకున్నాం కదా, మాన్యువల్గా లేకుండా మీకు ఎక్కడైతే ఉన్నారో ఆ సెల్ యొక్క రోని తీసుకోవాలంటే షిఫ్ట్ స్పేస్ బార్ ఇవ్వండి, ఎంటైర్గా మీకు సెలెక్ట్ అయిపోతుంది. ఇప్పుడు మనకి సెలెక్ట్ అయిపోయింది. సెలెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేయొచ్చు, ఇందులో ఉన్నటువంటి మీరు కలర్స్ కానీ లేదంటే ఇలాగ ఏవైనా మీరు చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోవచ్చు. బార్డర్స్ కానీ అట్లా మీరు అన్నీ కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఏదైనా టెక్స్ట్ ఉంటే టెక్స్ట్ని ఫాంట్ స్టైల్ చేంజ్ చేయొచ్చు, లేదా ఇంక్రీజ్ చేయాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదా డిక్రీజ్ చేయాలంటే డిక్రీజ్ చేయొచ్చు, అలైన్మెంట్స్ చేయాలంటే అలైన్మెంట్స్, బోల్డ్, ఇటాలిక్, అండర్లైన్, సో బార్డర్స్, ఇలాంటివన్నీ కూడా మీరు ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఓకే, మీరు సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏదైనా కూడా మనం ఫస్ట్ సెలెక్ట్ చేసుకుని చేయాలి. సపోజ్ నేను ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, నాకు బార్డర్స్ కావాలి. ఇక్కడ చూడండి,
ఇక్కడ బోర్డర్స్ ఇప్పుడు మనకి బాటమ్ అంటే బాటమ్ మాత్రమే బార్డర్ వస్తుంది అనమాట. టాప్ అంటే టాప్ వస్తుంది, లెఫ్ట్ అంటే లెఫ్ట్, రైట్ అంటే రైట్, నో బార్డర్స్ అంటే బార్డర్స్ రిమూవ్ అయిపోతుంది, ఆల్ బార్డర్స్ అన్నీ వస్తాయి. అవుటర్ లైన్ బార్డర్స్ అంటే అవుటర్ సైడ్ వస్తుంది. సో థిక్ బార్డర్స్ ఇట్లా మనకి డిఫరెంట్ బార్డర్స్ అనేది ఉంటాయి. మన రిక్వైర్మెంట్ బట్టి మనం యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్ బార్డర్స్ అని ఇచ్చాను. చూడండి మనకి అన్నిటికీ కూడా బార్డర్స్ వచ్చేసాయి. ఓకే, ఇప్పుడు మనం ఒక రోని ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక కాలమ్ని ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలి, మల్టిపుల్ రోస్ని మల్టిపుల్ కాలమ్స్ని ఎలాగ సెలెక్ట్ చేసుకోవాలి, ఒక బార్డర్స్ అనేది ఎలాగ ఇవ్వాలి అనేది చూసాం. కానీ ఇప్పుడు నాకు ఇందులో ఏదైనా ఒక డేటాని ఎంటర్ చేయాలంటే ఎంటర్ చేయొచ్చమ్మా. సపోజ్ 1 2 3 4 5 6 ఇలా మనం నెంబర్స్ని ఎంటర్ చేసుకోవచ్చు. విత్ కాంబినేషన్ ఆఫ్ టెక్స్ట్ కూడా మనం ఎంటర్ చేసుకోవచ్చు. 1 2 3 సో థింక్ మార్ సొల్యూషన్స్. సపోజ్ 1 2 3 సంథింగ్ రాస్తున్నాం, టెక్స్ట్ రాసాం, ఎంటర్ చేస్తాం. ఓకే, ఎంటర్ చేస్తే మీకు ఈ టెక్స్ట్ అనేది వచ్చేస్తుంది. రైట్, ఇప్పుడు మీకు ఇలాగైతే టెక్స్ట్ రాసేయగలిగారు. ఇప్పుడు మనకి నేనేమంటాను అంటే నాకు ఇక్కడ ఏదైనా ఒక సెల్ అనేది యాడ్ అవ్వాలి, ఒక కోలం అనేది మనకు యాడ్ అవ్వాలి, లేదా ఒక రో అనేది యాడ్ అవ్వాలి. అప్పుడు మీకు ఏం చేయొచ్చు అంటే ఇక్కడ ఇన్సర్ట్ అని ఉంటుంది చూడండి, హోమ్లో ఇన్సర్ట్ అంటే యాడ్. చూడండి మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో అక్కడ యాడ్ అవుతుందమ్మా. డిలీట్ అంటే రిమూవ్, డిలీట్ అయిపోతుంది. సపోజ్ ఇప్పుడు మీరు కాలం సెలెక్ట్ చేసుకొని చేశారు, సపోజ్ నేను రో సెలెక్ట్ చేసుకుంటాను, ఇప్పుడు మీకు రో డిలీట్ అవుతుంది. ఇప్పుడు మీకు యాడ్ అవ్వాలంటే రో యాడ్ అవుతుంది, యాడ్ డిలీట్. దీనికి షార్ట్కట్కి మీరు ఒక రోని కానీ లేదా ఒక కాలంని కానీ మీరు యాడ్ చేయాలంటే కంట్రోల్ ప్లస్ ఇక్కడ ఉంటుందమ్మా, కంట్రోల్ ప్లస్ ఇచ్చారంటే మీకు యాడ్ అయిపోతుంది, కంట్రోల్ మైనస్ ఇచ్చారంటే డిలీట్ అయిపోతుంది. డిలీట్ అవుతున్నాయి చూడండి, సెల్స్ మనకి డిలీట్ అవుతున్నాయా. యాడ్ అంటే యాడ్ అవుతుంది, డిలీట్ అంటే డిలీట్ అయిపోతుంది. ఇప్పుడు నాకు ఇక్కడ రో అంటే రో డిలీట్ అవుతుంది, కాలం అంటే కాలం సెలెక్ట్ చేసుకుంటే ఇప్పుడు నేను ఓన్లీ ఒక సెల్ సెలెక్ట్ చేసుకుంటే డిలీట్ అవుతుందా అంటే కంట్రోల్ మైనస్ ఇస్తే మీకు డిలీట్ అవుతుందమ్మా. ఇక్కడ అడుగుతుంది ఏమని, మీకు ఒక సెల్ డిలీట్ అవ్వాలా, లెఫ్ట్ సైడా లేదా డౌన్ సైడా లేదా రోనా కాలమా లేదా అప్పా, ఇలాగ మనకు అడుగుతుంది అనమాట. మీకు ఏదంటే మీకు సెల్ డిలీట్ అవ్వాలంటే అది మనం డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సపోజ్ నేను ఇక్కడ లెఫ్ట్ అంటున్నా అంటే మనకి లెఫ్ట్ సైడ్ సెల్ డిలీట్ అయిపోతుంది. సపోజ్ మనం ఎంటైర్ కాలం అన్నాం అనుకో, ఎంటైర్ కాలం డిలీట్ అయిపోతుంది. అట్లా మనకి డిలీట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ నేను యాడ్ చేసుకోవచ్చా అంటే 100% మీరు కంట్రోల్ ప్లస్ ఇచ్చారంటే ఇక్కడ అడుగుతుంది డౌన్ అప్ యారో అట్లాగా అడుగుతుంది అనమాట. మీకు ఏది కావాలంటే అలాగే యాడ్ అవుతుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనకి నేను ఒక వర్క్షీట్లో ఒక కాలంని సెలెక్ట్ చేసుకున్నాను, రోని సెలెక్ట్ చేసుకున్నాను. నాకు ఎంటైర్గా వర్క్షీట్ సెలెక్ట్ చేసుకోవాలంటే ఇక్కడ ఉంటుంది చూడండి, ఈ కార్నర్కి వెళ్ళాలంటే ఎంటైర్గా వర్క్షీట్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇట్లా మనం ప్రతిసారి మాన్యువల్గా సెలెక్ట్ చేసుకోవాలంటే టైం పడుతుంది కాబట్టి మనం ఏం చేస్తామంటే కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ బార్ ఇవ్వండి, ఎంటైర్గా మీకు వర్క్షీట్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఓకే, కంట్రోల్ షిఫ్ట్ స్పేస్ బార్. సో ఇప్పుడు మనకి వర్క్షీట్ సెలెక్ట్ అయినప్పుడు ఏం చేసుకోవచ్చు, మనం ఏమైతే చేంజ్ చేయాలో అవన్నీ కూడా చేంజ్ చేసుకోవచ్చు. రైట్,